తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు డిఎండికే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విజయకాంత్ ఆ కారణంగానే ఆయన 3 ఏళ్లుగా పార్టీ మీటింగ్స్ కూడా దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో నవంబర్ 18న చెన్నైలోని మియోట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. రీసెంట్గా ఆయనకు కరోనా కూడా సోకింది. దీంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లుగా తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి అధికారిక ప్రకటన చేశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. కెప్టెన్ మరణ వార్త వినగానే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు, పార్టీ వర్గాల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న మధురైలో కేఎన్ అళగర్ స్వామి, ఆండాల్ అజిగర్ స్వామి దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. ఇండస్ట్రీలోకి వచ్చాక విజయకాంత్గా మారారు. విజయకాంత్కు భార్య ప్రేమలత, 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండ్యన్ సగప్తం, మధుర వీరన్ సినిమాల్లో నటించారు. 27 ఏళ్ల వయసులో ఇనుక్కుం ఇలమై అనే సినిమాలో విలన్ క్యారెక్టర్ ద్వారా విజయకాంత్ సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పట్నుంచి 2015 వరకు కంటిన్యూస్గా నటించారు ఆయన. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి ములక్కం, సత్తం ఓరు ఇరుత్తరై సినిమాలతో విజయాలు అందుకున్నారు. రోజుకు 3 షిఫ్టుల్లో పనిచేసిన విజయకాంత్ 150కి పైగా సినిమాల్లో నటించారు. ఒక్క 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. పోలీసు అధికారిగా 20కి పైగా సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన చివరి సినిమా సగప్తం. విజయకాంత్ తన సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా ద్విపాత్రాభినయం చేయాలన్నా విజయకాంత్ అందరికంటే ముందుండేవాడు. మరోవైపు కమర్షియల్ చిత్రాలతోనూ తనదైన ముద్ర వేశారు. మిగతా హీరోల్లా ఆయన పారితోషికాన్ని ముందుగానే తీసుకునేవారు కాదట. తనతో సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకునేవారు కాదట. తన కెరీర్లో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు తెలుగు, హిందీ భాషల్లో డబ్బై మంచి విజయాలు సాధించాయి. శివప్పు మల్లి, జదిక్కోరు నీధి తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించడంతో కోలీవుడ్లో ముందుగా ఆయన్ను విప్లవాత్మక నటుడు అనేవారు. తర్వాత అభిమానులంతా కెప్టెన్ విజయకాంత్గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. విజయకాంత్ మరణ వార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులర్పిస్తున్నారు.